వచ్చింది నాకు ఉప్మాను రెట్టను పెట్టుడు తెలియదని నిన్నకెళ్ళి గ్లాసులతో దింపుతావా అమ్మ నీకు చెప్తున్నా ఇంకోసారి ఇంట్లోకి వెళ్ళి వస్తే నీకు చెప్పుతాటోటు ఓ 2 రొట్టెలనే ఇరిపోరాదు కట్లో ఆసరం ఉంటుంది ఎత్తుకొచ్చిన కొడితే ఆసరం అవుతుంది ఇంకా 2 రొట్టెలు ఏం ఆసరం అవుతుంది పోతే ఓ మరి అమ్మ నా 2 రొట్టెలు నాకే పెట్టే పండ్లు అనుకో అంటే ఏంది కుక్కకి ఇచ్చేది కూడా ఏమన్నా నాకు నువ్వు కుక్కకి చేసేది ఎందుకురా మంచిగా ఇట్లా మంచి చేసే పని చేసి మంచికి చేసేది కోరుకోరాదు పెద్ద పెద్ద మాటలల్లో మాట్లాడతారేమే మీ అమ్మ నేను ఇంట్లోకి రాను ఇంకోసారి ఇంట్లోకి రాను కుక్కకేస్తావా నువ్వు పోతా నాకు ఇంకెవరు పెట్టరు అనుకున్నావు నేను ఇంట్లోకి రాను ఇంకోసారి స్కూల్కి పోరా అంటే అమ్మాయిగా అంతా తిరుక్కుంటే ఖరాబ్ అవుతావారా నువ్వు కూడా అలా తిరిగితే ఖరాబ్ అవుతావు ఏమేసద్దేవో ఏమంటున్నావు వచ్చిన అమ్మాయి దున్న పదులు స్కూల్కి పోరా అని తిరుగుతున్నా మేము కూడా అదే చెప్తాం మా దగ్గరకు వచ్చినప్పుడు స్కూల్కి పోవాలరా అని అబ్బా నువ్వు చెప్తావా అన్న చల్ యూనిఫామ్ వేసుకొని స్కూల్ నాడు మళ్ళీ నీకు లిప్స్టిక్స్ పైలారని పేరు ఒకటి అన్నా నా ఫేస్బుక్ ఫ్రెండ్ ఏమనకన్నా అవే సత్తావా నీకు లిప్స్టిక్స్ పైలారంటే ఎరికేనా నువ్వు చెప్పని రా చెప్పని ఏందిరా ఏం లేదా మనం ఇంట్లోకి పోయి కొట్లాడుతుందా జ్వరం వచ్చినావా రా నీకోసం పొలం పెట్టే వచ్చిన దా కూకో 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 ఈ ఊర్లోనే ఉట్టి పెరిగిన లోకల్ పందులక ఏం మంచి తింటారా కుక్కలు నక్కలు బర్రెలు గొర్రెలు ఎన్నన్నా ఆ గుండెలు ఒక్క మెతి కూడా ఉంచుకున్న తింటారన్న విషయం నాకు తెలుసులే కానీ తినోరి బాగా బిర్రుగా తినోరి బయట బలాదురు తిరగాలిగా పప్పు మంచిగా ఇవాళ మేము సొంతంగా సంపాదించుకోవాలని చెప్పుకోవడానికి ఏమైనా ఉన్నదిరా బక్క బీర్లుగా అయి పెంచిన బాడీలు తప్ప